అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీలో చాలామందికి తెలిసినట్లు హైదరాబాద్లో మరణాత థియలాజికల్ సెమినరీ, ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఆసక్తి కలిగిన యువతి యువకులు మమ్మలను సంప్రదించండి. దేవుని సేవ జరిగించాలండి, వాక్యం చెప్పాలండి అనే భావన చాలామందికి ఉన్నది. చాలా సంతోషం. ఆ వాక్యాన్ని ఏ విధంగా వివరించాలంటే ముందు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలంటే అన్ని సంగతులు మనకు తెలియదు కదా. ఎవరో ఒకరు మన పైన ఉన్న పెద్దలు చెబితే కానీ కొన్ని సంగతులు అర్థం కావు కనుక ఆ సంగతిని కూడా ఆలోచన చేసి హైదరాబాద్లో ఉన్న మమ్మలను సంప్రదిస్తే మీకు తగిన సూచనలు ఇవ్వటం సాధ్యమవుతుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఆంగ్లంలోనూ విద్యాబోధన జరుగుతుంది. విశాలమైన గ్రంథాలయము, మరి సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అదేవిధంగా తరగతి గదులు, వీటన్నిటిని మేము ఏర్పాటు చేశాము. యువతి యువకులకు వేరువేరు వసతులు మేము కల్పించటం జరిగింది. కనుక ఆసక్తి కలిగిన పెద్దలు, దైవ సేవకులు, యువకులు మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. 15, 16, 17 వచనాలు అనుబంధంగా ఉన్నాయి. నేను మధ్యలో ఉన్న ఒక వచనాన్ని చదివాను. అంటే దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి అది చేతుము ఇది చేతుము అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుతున్నారు, ఈ అతిశయము చెడ్డది అని యాకోబు భక్తుడు ఆయా ప్రాంతాలలో విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్న కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అతిశయము, గర్వము ఇవి దగ్గర పదాలు కదా. అంటే చాలా సందర్భాలలో మనం అనుకుంటాము గర్వం రావాలి అంటే బాగా సొమ్ములు ఉండాలి, లేకపోతే ఇంకా ఏదో ఉంటే కానీ గర్వం వస్తుంది అని. అసలు గర్వానికి భౌతిక పరిస్థితులకు ఏ విధమైన సంబంధము లేదు. నిలువ నీడలేని మనిషి కూడా గర్వించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, తెలుసా మీకు? డబ్బులున్న వాళ్ళందరూ గర్వపడుతున్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళందరూ గర్వపడుతున్నారు, వాళ్ళకు అతిశయం ఎక్కువైపోయింది అని అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు. అదేమి లేదండి. వాళ్ళల్లో అనేక మంది మేధావులు, విధేయులు ఉన్నారు, పద్ధతి కలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వారున్న స్థితిని బట్టి భౌతికంగా వారిని అంచనా వేయటంలో కాస్త లోపము జరిగినందున అలా అనుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో అనేకులు సాత్వికులు ఉన్నారండి. ప్రపంచానికి సేవ చేసేవారు, అంత జ్ఞానాన్ని పొందినటువంటి వారు అందరూ అతిశయపడుతున్నారు. వారెవరితోనూ మాట్లాడరు, వారెవరి దగ్గరకు రారు. అంటే వాళ్ళను ఆహ్వానిస్తే కదా వచ్చేది. మనం వారి దగ్గరకు వెళితే కదా వారి సంగతులను అర్థం చేసుకునేది. ఎందుకు ఈ సంగతులు చెబుతున్నాను అంటే, గర్వం ఎవరినైనా శోధించవచ్చు. స్థితిమంతుడైనా, ఏ స్థితి లేని మనుషులైనప్పటికీ గర్వంతో చెలరేగుతూ ఉంటారండి. అంతెందుకండి, కొంతమంది పిల్లలను చూడండి, యవనస్తులను చూడండి, ఆడపిల్లలను చూడండి, చాలా గర్వపడుతూ మిడిసిపడుతూ ఉంటారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, వీధిలో ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు అనుకుంటారు వీడికి ఏంటో ఇంత గర్వం, దేన్ని చూసుకునో వీళ్ళు ఇలా అదిరిపడుతున్నారని మనం అనుకోవట్లా. అదొక తీవ్రమైన లక్షణం, మానసిక రోగం. ఆర్థిక స్థితిగతులకు గర్వానికి సంబంధం పెద్దగా లేదు. ఉంటే కొంతమందికి ఉండొచ్చేమో కానీ ఇక్కడ డంబముల యందు అతిశయపడుతున్నారంట. డంబము అంటే తమకున్న దానిని చెప్పుకోవటం కదా. ఉన్నదానిని చెప్పుకోవటం తప్పు లేదు. దానికంటూ ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడండి, ఒకప్పుడు ఇలా ఉండేది మా కంపెనీ, ఇప్పుడు కాస్త పెరిగిందండి, చాలామందికి ఉపాధి కల్పించగలిగాం, ఎంతోమందికి సహాయం చేస్తున్నాం, ఎంతోమందిని చదివిస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించాడని చెప్పటం తప్పులేదు. అనవసరమైనటువంటి డంబములు అన్నమాట. ఆధ్యాత్మికంగా కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమే చేయగలం, మేమే చెప్పగలం, మా ద్వారానే సాధ్యమైందని అదో రకమైనటువంటి భావనతో అతిశయపడేవాళ్ళు ఉన్నారు. ఇది సరి అయినటువంటిది కాదు. నిజమైనటువంటి దైవ సంబంధితమైన సంగతులను గ్రహించిన వాళ్ళు అలా ఉంటారా? ఎంత పెరిగినా ఒదిగి ఉంటారు కదండి. అసలు ఒదిగి ఉండవలసిన వాళ్ళు అత్యధికముగా హెచ్చించుకొని
అసలు వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితులు కల్పించుకోవటం ఇది విచిత్రమైనటువంటి పోకడ కదా. పనిలో ఒత్తిడిగా ఉండటం, నేనైనా మీరైనా అన్నిసార్లు అందుబాటులో ఉండలేము. ఎందుకంటే పని ఒత్తిడి వలన, ప్రయాణాల వలన. వాటిని మినహాయిస్తే ఒక మనిషి మరొక మనిషిని కలుసుకోవటానికి అవకాశము లేని పరిస్థితులను మనం పరిశీలించాలి. అనవసరమైన ఒత్తిడిని కలిగించుకుని, అర్థం లేని భారాలను నెత్తిన వేసుకుని, అసలు నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, నేను ఒత్తిడిగా ఉన్నానని చెప్పుకుంటారు కొంతమంది. అసలు వాళ్ళు ఒత్తిడిగా ఉన్నారా? ఒత్తిడిగా ఉండాలని అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను కొంతమంది ఒత్తిడిగా లేకపోతే అదో రకమైన తక్కువ స్థాయిని భావించి ఏదో ఒక పని పెట్టుకోవటం, ఏదో ఒక ప్రయాణాన్ని పెట్టుకోవటం, దేవుడు చెప్పని దానిని చెప్పినట్లుగా భావించి అదనపు భారమును నెత్తిన వేసుకుని వాటి మధ్యలో నలిగిపోయి జీవితంలో ఉన్న ప్రశాంతతను కోల్పోయి, అసలు ప్రజలను అర్థం చేసుకోవటం లేదు, నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, అసలు నేను ఎంత బాధపడుతున్నానో ఎవరికీ అర్థం కావట్లేదు, నాకెవరో ఆర్థిక సహాయం చేయటం లేదని ప్రపంచాన్ని నిందించడం, ఎంతసేపు పరనిందలో బ్రతకటం. అసలు ఇంత భారాన్ని ఎవరు పెట్టుకోమన్నారు? దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనము ఏ పరిధిలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి? దేవుడు మన చేతికి ఎన్ని సొమ్ములు ఇచ్చాడు, ఆ సొమ్ములతో ఎంతవరకు మనం చేయగలం? అదేమిటండి బాబు, జీవితంలో అభివృద్ధి సాధించాలి కదా, ఏదో ఒక సాహస కార్యం చేయకపోతే మనం సాధించలేం కదా. మరి అందుకని మేమేదో ముందుకు వెళ్ళాం. జీవితంలో పైకి రావాలని కోరుకోవటం తప్పు కాదు. కొన్నిసార్లు కొన్ని తడబాట్లు నాకైనా మీకైనా జరుగుతాయి. ఇన్ని చెప్పిన నేను తడబడకూడదనే నియమమేమీ లేదు. ఎందుకంటే మనందరం మనుషులం కదా. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఏదో తెలుసో తెలియకో అత్యుత్సాహమో ఎవరో మనలను రెచ్చగొట్టినందునో జరిగిందంటే వదిలేయండి, మనుషులం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇక జీవితాంతం ఇదేనా? జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించడం చేత కాదా? ఓ మనిషి బ్రతకటానికి ఎన్ని వందల వేల కోట్లు కావాలి? ఓ మనిషి రోజు బ్రతకటానికి ఎంత పరిమాణంలో ఆహారం కావాలి? ధరించటానికి ఎన్ని బట్టలు కావాలి? తిరగటానికి ఎన్ని వాహనాలు కావాలి? నివసించటానికి ఎంత పెద్దిల్లు కావాలి? అలాగే దేవుడు దీవించాడు, విశాలమైన ప్రాంగణంలో ఉన్నారు, సంతోషం. జీవన మాధుర్యాన్ని అనుభవించటానికండి సరి అయినటువంటి దృక్పథం మనిషికి లేదు. ఎవరి కొరకు సంపాదిస్తున్నారో తెలియదు, ఆ సంపాదించిన సొమ్ములు ఏం చేస్తారో తెలియదు, పిల్లలు ఏం చేస్తారో తెలియదు, పెద్దలు ఏం చేస్తారో తెలియదు, కంటి నిండా నిద్రపోవటం చేతగాటలేదు, కడుపు నిండా 2 ముద్దలు తినటం చేతగాటలేదు, ఆప్యాయంగా మనిషిని పలకరించడానికి సమయం లేదు. ఈ జీవన పోరాటంలో పడి మనిషి యాంత్రిక జీవన పద్ధతులను అనుసరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆయా సందర్భాలలో డంభముల యందు అతిశయించటం తప్ప ఏ విధమైనటువంటి జీవన ప్రమాణాలను పాటించలేని పరిస్థితి కనబడుతోంది కదా. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. డంభం ఎప్పుడు కలుగుతుందండి? నాకు అంత ఉంది, ఇంత ఉంది, మా ఊర్లో నేనే గొప్ప, మా ఇంట్లో నేనే గొప్ప. గొప్ప అయితే ఇతరులకు వారు చేసిన సహకారం ఏమిటి? దేశానికి వాళ్ళు ఏ విధమైన సేవలు చేశారు? గొప్పతనం వారి కుటుంబానికే పరిమితమైంది. ఏముంది దానికి? సంపాదన చేసుకున్నారు, వారి పిల్లలు ఖర్చు చేసుకున్నారు. దాంట్లో డాంభికం ప్రదర్శించేది ఏమున్నదండి? ఏదైనా తమకు కాని వారికి, ఒక ధర్మబద్ధమైనటువంటి సేవలు జరిగించే వారికి, లేదా వాళ్ళ కుటుంబాలలోనే ఆర్థికంగా వెనుకబడిన కొంతమంది పిల్లలను కాస్త సాకి వాళ్లకు ఆర్థిక చేయూతనిచ్చి చదివించి మానసిక సంతృప్తి కలుగుతుంది. పర్వాలేదులేండి, కొంత నేను మా కుటుంబాలలో కాస్త వెనుకబడిన వారికి ఆర్థిక చేయూతనివ్వగలిగాను అని. ఏదీ లేదు. దేన్ని గురించి? అనవసరమైనటువంటి డాంభికాలు పోతున్నారు చాలామంది. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే ఇది చెయ్యాలని తెలుసు, ఇది చెయ్యకూడదని తెలుసు, ఇక్కడికి వెళ్ళాలని తెలుసు, ఇక్కడికి వెళ్ళకూడదని తెలుసు. ఈ బాధ్యతలను విస్మరించి స్వార్థ ప్రయోజనాలే ప్రధానముగా భావించి చేయవలసినటువంటి మేలును చేయవలసిన సమయంలో చేయవలసిన స్థాయిలో జరిగించకుండాను ఏదో చేసామని అనిపించుకోవటానికి చేసి వాటిని విస్మరించడం కూడా పాపముతో సమానం.
మనందరికీ భవిష్యత్తును గురించిన ప్రణాళికలు ఉన్నాయి కదా. ఎందుకంటే ఏ ఆశయము లేకుండా ఏ మనిషి ఉండడు కదండి. నేనైనా మీరైనా వ్యాపారం చేసేవాళ్ళు అందులో వృద్ధి కావాలి. ఏ పని చేసినా ఏదో సాధించాలి, తప్పు లేదు. కానీ దేవుని సహాయము లేకుండా సాధించాలని కోరుకోవటం కొంత పరిశీలించవలసిన అంశం కదా. చాలామంది ప్రయాసపడుతున్నారు, రాత్రనక పగలనక. అసలు డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, కష్టం ఎక్కడికి పోతుందో తెలియదు. వాళ్ళ మీద వాళ్ళకే కోపం వస్తుంది, ప్రక్క వాళ్ళ మీద కాదు, వాళ్ళపైన వాళ్ళకే అసంతృప్తి వస్తుంది. ఏమిటి జీవితం, ఏమి సాధించామో అనుకునే లోపే సగం జీవితం అయిపోయింది కదా, ఆవిరైపోయింది. సాధించేది ఏముంది? ఈలోపు అన్ని రోగాలు చుట్టుముట్టాయి. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరి దగ్గరకు పెడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేము. ఎందుకంటే కాస్త నిండుగా బ్రతికినటువంటి వారు అన్ని పనులు చేయలేరుగా. ఇవన్నీ జీవితంలో మనం ఎదుర్కోవటానికి గల కారణం ఏంటంటే ప్రాథమికమైన ఆధ్యాత్మిక సంగతులను విస్మరించటం, భక్తి పేరుతో దైవ విరుద్ధమైన కార్యక్రమాలను తెగబడి జరిగించటం, ఆత్మశుద్ధి లేని భక్తిని జరిగించటం. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియదు. ఏంటిదంతానో? ఏం జరుగుతోంది మనలో? క్రైస్తవుల ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు కొంతమంది, ఏమీ జరగట్లేదు వాళ్ళల్లో. ఏదో క్రొత్తలో మాకేం తెలియదండి బాబో, ఏదో అభిమానంతో వెళ్ళామంటే దానికి ఒక అర్థం ఉంది. 10 ఏళ్లుగా భక్తి చేస్తున్నా ఏమీ లేదు. బైబిల్ చదవటం చేత కాదు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటం చేత కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకోవటం అంతకంటే చేత కాదు. మనశ్శాంతి లేదు, ఎప్పుడూ ఆరాటం పోరాటం. పోనీ వాళ్ళతో వాళ్ళు సమాధానంగా ఉన్నారంటే అది లేదు, కుటుంబంలో సమాధానం ఉందంటే అది లేదు. చూడటానికి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నప్పటికీ ప్రశాంతత లేని జీవితాలు. ఏదో జరుగుతోంది కదా. భక్తి చేసినా పెరిగేది దోషమే కదా. భక్తి పేరుతో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జీవాన్ని అనుగ్రహించి ఆలోచనను ప్రసాదించి ఆ దేవుని సన్నిధిలో తరించటం, అందులో ఉన్న విలువైన సంగతులను గ్రహించటం చేత కాదు కదా. ఎంత చదువులు చదివినా, ఎంత అనుభవాన్ని గడించినప్పటికీ భక్తి పేరుతో బుద్ధిని శుద్ధి చేసుకోలేని పరిస్థితులు దాపురించినందున కదా ఈ డంబముల యందు అతిశయించటం, నేనేదో గొప్పవాణ్ణి, నేనేదో గొప్పదాన్ని అనుకోవటం. ఎందులో గొప్పండి? జీవితంలో మనం ఏమి సాధించామో ఓ మనిషికి ఓ మంచి మాట చెప్పటం చేత కాదు, నిర్మలమైన మనసుతో జీవించటం చేత కాదు. ప్రక్కవారు పచ్చగా ఉంటే సంతోషం అండి, వాళ్ళేదో కష్టపడ్డారు, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు, పిల్లలు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంగతులను చూచి ఆనందించటం చాలామందికి చేత కాదు. ఎంతసేపు నేను గొప్ప, మా సంఘము గొప్ప, మా సంస్థ గొప్ప, మా కుటుంబము గొప్ప, మా పిల్లలు గొప్పనే ఈ డాంభికాలలోనే బ్రతుకుతూ జరిగించవలసిన ఆధ్యాత్మిక సేవలను జరిగించకపోవటం ఎంత విచిత్రం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది అన్నాడు. అంటే ఏది మేలో ఏది కీడో తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం అండి. రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదుగా. ఈరోజు మనదనుకుంటున్నాం, ఈ రోజులో కూడా మిగిలిన విభాగం మనదని ఏ విధంగా చెప్పుకోగలం? అదేమిటండి బాబు, మనిషి ఆశాజీవి కదా, అందుకని అలా అనుకుంటున్నామంటే నేను అలాగే అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. అడుగడుగున ప్రాణభయంతో బ్రతకమనేది కూడా నా భావన కాదండి. కానీ ఇది కూడా వాస్తవమే కదా. ఈ సంగతులను పరిశీలించకుండా జీవితంలో ఉన్న మధురమైన సమయాన్ని, వయస్సును ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అనవసరమైనటువంటి డంభములతో ఎందుకు మనిషి బ్రతుకుతున్నాడు? ఏమిటి అతిశయం? దీని వలన మనుషులు మనకు దూరం అవుతారే తప్ప దగ్గర కారు కదా, లేదా మనం వాళ్ళకు దూరం అవుతాం కదా. జీవితంలో మనం సాధించింది ఏమిటి? ఇల్లు కట్టుకున్నానండి, కారు కొనుక్కున్నానండి, పొలం కొనుక్కున్నానండి, ఇదేనా జీవిత సాఫల్యము అంటే? జీవితంలో ఉన్న మధురమైన క్షణాలు, పిల్లలతో ఆనందించే సందర్భాలు, తల్లిదండ్రులను గౌరవించుకునే సందర్భాలు, తోటివానికి చేయూతనిచ్చి కాస్త ఇప్పించగలిగితే ఒక ఉద్యోగం ఇచ్చి ఏదైనా మాట సహాయం చేసే సందర్భాలు అత్యంత మధురమైనవనే సంగతి ఎంతమందికి తెలుసు?
ఇవి విశేషమైనటువంటివండి. ఇలాంటి వాటిని పట్టించుకోకుండాను ఏంటో అటు తిరగను ఇటు తిరగను, అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను. ఉన్నాయి డబ్బులు, కాస్త తినగలిగిన రోజుల్లో చేతిలో డబ్బులు లేవు. డబ్బులు వచ్చిన రోజుల్లో తినటానికి ఆరోగ్యం లేదు. ఎందుకంటే డాక్టర్ గారు తినొద్దన్నారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టేవాడు ఎవడో లేడు. సమృద్ధి వచ్చినప్పుడు ఇంటి నిండా ఆహారం ఉన్నా అబ్బే వద్దండి. ఏమిటి పరిస్థితులు? ఈ విచిత్రమైన పరిస్థితుల మధ్యలో మనిషి చిక్కుకుని ఏమి సాధించాడు, ఏమి సాధించాలి, దేని యందు అతిశయపడుతున్నారు. మౌలికమైన సంగతులను మర్చిపోయి అదో రకమైనటువంటి ఒక వ్యవస్థను మనందరం మన చుట్టూ సృష్టించుకుని నిండుగా బ్రతుకుతున్నామని భావిస్తున్నారు. కానీ మన జీవితంలో నిజమైన సంతోషము సౌఖ్యము ఉన్నదా? అందుకనే భక్తుడైన యాకోబు అంటున్నాడు, ప్రభు చిత్తమైతే ఆ పని చేద్దాం ఈ పని చేద్దామని అనుకోండి అయ్యా. ఎందుకు మీరు డంబముల యందు అతిశయపడుతున్నారు? ఏమి సాధించారు? మీరు సంపాదించారు, మీ పిల్లలకి ఇచ్చుకున్నారు, దాని గురించి గొప్ప సంగతి ఏముంది చెప్పండి? మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో మీరు నివాసం చేస్తున్నారు, దాని గురించి అతిశయించేదేముంది? నేను ఫలానా వాళ్ళకి పని చేశానండి, ఫలానా వాళ్ళకి ఈ కంపెనీ పెట్టించానండి, మాట సహాయం చేశానండి, కాస్త సంతృప్తి కలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అలవి మీరిన స్వార్థంలో బ్రతికేసి అవసరానికి మించి సంపాదన చేసి ఓ విచిత్రమైన ముసుగులో మనుషులు బ్రతుకుతూ అదేమంటే నేను భక్తి చేస్తున్నానండి, ప్రార్థనా మందిరానికి వెళ్ళొస్తున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి, ఇలాంటి వాటితో అద్భుతంగా సమర్థించుకుంటున్నారు కదా చాలామంది. ఒకవేళ అతిశయించాలి అంటే నేను ఈ మంచి పని చేశానండి, నేను కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించానండి, దేవుడు నాకు విస్తారమైన సంపదనిస్తే మా ఊర్లో స్థలం కొని మందిరం కట్టించానండి, ప్రధానంగా నేనే కట్టించానండి, కొంతమంది సహకరించినప్పటికీ అది గర్వంతో చెప్పటం లేదు, దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశంగా నేను భావిస్తున్నానని ఎప్పుడైనా ప్రేరణ కలిగించే ఒక మాట ఎవరితోనన్నా చెప్పారా? ఆ అవకాశం ఉన్నవారు, అందరికీ అది సాధ్యం కాదనుకోండి. ఆలోచించండి. ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలు మనం అనుకున్నంత స్థాయిలో లేవండి. హృదయ శుద్ధితో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుకున్న మనిషి మరో విభాగములో ప్రవేశిస్తాడు. ఈ భవబంధాల మధ్యలో బంధించబడి ఈ రంగుల రాట్నం అనే ప్రపంచంలో తిరిగి అది కావాలి ఇది కావాలని అన్నిసార్లు అనుకోనక్కర్లేదు. మనకున్నవే ఎక్కువ, మనకున్నవే చాలా ఎక్కువ కదా. వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో, మనలో ఉన్న జీవుడు ఆ పరమాత్మునితో ఏ విధంగా అనుబంధం కావాలో, ఆ అలౌకికమైన సంతోషాన్ని ఏ విధంగా పొందుకోవాలో తెలుసుకున్న మనిషి ధన్యుడు. మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల పుస్తకం 27వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా ప్రస్తావించాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడుకుమో, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఇది సామాన్యమైన మాటగా ధ్వనించిన ఒక అద్భుత ప్రేరణను కలిగిస్తోంది కదా. జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట, రేపటిని గూర్చి అతిశయపడొద్దు, అది ఉందో లేదో తెలియదు. ఉంటే మంచిదే, ఉండాలని మనందరం కోరుకుంటాం, కానీ ఏం జరుగుతుందో తెలియదు. మనకంటే చిన్న వయస్కులు చనిపోవట్లేదా? ఏ అనారోగ్యమూ లేనటువంటి మనుషులు కాలం చేయటం లేదా? అంటే రోగమేనా ఒక మనిషి ప్రాణం తీసేది? కాదు కదా. సంపూర్ణమైన ఆరోగ్యవంతులు, మనకంటే చిన్న వయస్కులు, పసిగుడ్డులు కొన్ని కారణాలతో కాలం చేస్తున్నారు కదా. అవి చదివినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. అందుకని మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే బాధపడమాకండి. అనారోగ్యాలే మనిషి ప్రాణాన్ని తీయవు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా కొన్ని కారణాల వలన జీవితాలను నష్టపరుచుకోవలసి వస్తుంది. అందుకని నాకు ఆ జబ్బు వచ్చేసింది బాబో, ఈ జబ్బు వచ్చేసిందండి, నాకు భయంగా ఉందండి అని అనుకోనక్కర్లా. అనారోగ్యం ఉన్నవారు చాలా కాలం జీవిస్తున్నారు, ఆరోగ్యవంతులు మధ్యలోనే కాలం చేస్తున్నారు. అవి బాధాకరమైనప్పటికీ తప్పటం లేదుగా. రేపటిని గూర్చి అతిశయపడుకుమో, ఏ రోజున ఏది సంభవించునో అది నీకు నాకు తెలియదు కదా అన్నాడు. ఇది ఎంత వాస్తవం.
ఏ క్షణములో ఏమీ సంభవిస్తుందో తెలియదు. అసలు మనం ఏం మాట్లాడతామో తెలియదు. ఎందుకు అలా మాట్లాడామో, ఎందుకు అక్కడికి వెళ్ళామో, ఎందుకు ఆ నిర్ణయం చేశామో, ఏంటి గోలంతాను అని సాయంత్రం మన మాటలు, మన ఆలోచనలు, మన పద్ధతులు మనలను ప్రశ్నించినప్పుడు కొన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుంది కదా. ఆలోచించండి. భక్తి చేస్తున్నామనే పేరుతో బుద్ధి వికాసం లేకుండాను ఏది పడితే అది చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఇలాంటి కార్యక్రమాలను జరిగించటం. అదేమంటే నేను చాలా కాలంగా విశ్వాసినండి, చాలా కాలంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. మంచిదే. దేవుని భక్తిలో కొనసాగటం ప్రాముఖ్యమైన సంగతే కానీ దైవ సంబంధితమైన సంగతులలో ఒక నిబద్ధతను కలిగి జీవించటం అత్యంత ప్రాముఖ్యం. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనములో ఉన్న సంగతి. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని చెప్పాడు. ఇది మనలో చాలామందికి తెలుసు కదా. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి, మంచిదే, వాతావరణం కలిసి వచ్చింది, వర్షాలు పడవలసిన సమయంలో పడ్డాయి, అన్నీ కలిసి వచ్చాయి, ఎక్కువ పంట పండింది, మంచిది. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, మనిషితో మాట్లాడలా, తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు. మనం అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం కదా, మనతో మనం. పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు, భార్యకి తెలియదు, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, నరుడికి తెలియదు, అది మనకే తెలుసు. ఇతడు తన ప్రాణంతో ఏం మాట్లాడుకుంటున్నాడు? నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము. ఇక జీవితం అంటే ఇంతే. సుఖించటం, భోజనం చేసేయటం, ఇష్టమైనవి తాగేయటం, తిరిగేయటం. పంటలు పండించినది దేవుడు, పొలం నాదైనా వాతావరణం కలిసి వచ్చింది, దేవుడా నీకు వందనాలు, నేను చేసిన కష్టానికి ఫలితం రావటంలో నీ అనుగ్రహం కూడా నాకుంది అని ఆలోచించడం తెలియదా ఇతనికి? అప్పటికే అతడు ధనవంతుడు కదా, ఇంత సొమ్ములు నేనేం చేసుకుంటాను, నా పిల్లలకు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువే ఉన్నది కదా, నేను పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంత సంపాదిస్తానని, ఈ స్థాయిలో ఉంటానని నేను అనుకున్నానా? నేను అనుకున్న దానికంటే విస్తారమైన సంపద నాకు వచ్చింది. ఈ విస్తారమైన సంపదను నేను మాత్రం ఏం చేసుకోగలను? పంటలు బాగా పండాయి, కొంతమందికి మనం సహాయం చేద్దాం, మా ఊర్లో ఉన్న పేదలకు సహాయం చేద్దాం అని ఇతడు అనుకుంటే ఎంత బాగుండేదో. తన ప్రాణంతోనే చెబుతున్నాడు, ఇక నువ్వు సుఖించవచ్చు, తినొచ్చు, తాగొచ్చు. ఎంత ఆహారం కావాలండి మనిషి బ్రతకటానికి? ఎన్ని జతల బట్టలు కావాలండి మనిషి బతకటానికి? ఏమిటి వ్యామోహం? ఆ రాత్రే దేవుడు చెప్పాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావయ్యా నువ్వు? ఈ సంపాదనంతా ఎవరికిస్తావు? ఖిన్నుడైపోయాడు. నేను ఎవరితో చెప్పలేదు సార్, నా మనసులో నేనే అనుకున్నాను. అంటే మనసులో ఏది పడితే అది అనుకోవటానికి కూడా అవకాశం లేదని ఆలోచించటం నేర్చుకోవాలని ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. నేను మాట్లాడానా, ఆ మాట అన్నానా అని కొన్నిసార్లు మనం వాదిస్తాం, అననక్కర్లా. ఆ మాట వెనుకనున్న భావాన్ని ఆలోచించటం కూడా నేరమేనని, ఒకవేళ దేవుడు ఆ సంగతిని తప్పుగా ఎంచితే తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మనందరం గుర్తించాలి. డంబముల యందు అతిశయపడక దేవుని పైన ఆధారపడి దైవ సంబంధితమైన కార్యక్రమాలను, కుటుంబ జీవన విధానాన్ని, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వ్యవహారములను ఆ దేవుని సహాయము ద్వారానే జరిగించుకుంటూ భౌతిక స్వస్థతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుకుని దేవునిలో కొనసాగాలని కోరుతూ, ఇప్పటికే అలా కొనసాగుతూ ఉన్న వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.